కోల్కతా వైద్యురాలి అత్యాచార ఘటన నిందితుడు సంజయ్ రాయ్ న్యాయస్థానంలో సంచలన ఆరోపణలు చేసినట్టు తెలుస్తోంది. తనను కావాలని ఇరికించారని కన్నీళ్లు పెట్టుకున్నట్లు సమాచారం. పాలిగ్రాఫ్ పరీక్షకు ఎందుకు అంగీకరించామని మెజిస్ట్రేట్ నిందితుడిని ప్రశ్నించగా ఈ పరీక్షతోనైనా అసలు విషయం బయటపడుతుందని చెప్పినట్టు తెలుస్తోంది. ఇటీవల సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి చెందిన వైద్య బృందం నిందితుడి మానసిక తీరును విశ్లేషించింది. ఘటన సమయంలో ప్రతి నిమిషం చోటు చేసుకున్న విషయాలను నిందితుడు గుక్క తిప్పకుండా మొత్తం ఎపిసోడ్ను వివరించాడని, అతడిలో పశ్చాత్తాపమే లేనట్లు కనిపించిందని కేసు దర్యాప్తులో పాల్గొన్న ఓ సిబిఐ అధికారి చెప్పినట్లు కథనాలు వెలువడ్డాయి. నేరం జరిగిన ఆర్జికర్ మెడికల్ కాలేజీలోని అర్ధరాత్రి సమయంలో నిందితుడు వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వాటిని తాజాగా దర్యాప్తు అధికారులు విడుదల చేశారు. అందులో నిందితుడి మెడ చుట్టూ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కనిపించాయి. సెమినార్ హాల్లో వైద్యురాలి మృతదేహం గుర్తించిన ప్రాంతంలో ఈ బ్లూటూత్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సీసీటీవీ రికార్డుల ఆధారంగానే ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితుడికి న్యాయస్థానం 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది.